పార్టీ మారాలన్న తీవ్రమైన నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పాను, పార్టీకి ఎవరు శత్రువులు లేదు, మీకు మీరే శత్రువులుగా తయారవుతా ఉన్నారు. ఆమె లేని లోటు ఎలా అనిపిస్తుంది? ఆమె లేని లోటు అనేది ఇప్పుడు కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మంత్రి కావాలన్నది భూమా నాగిరెడ్డి కళ. ఏ పదవి రావాలన్నా అదృష్టం ఉండాలండి. ఆలగడ్డకి నంద్యాలకి ఎవరైనా కాంట్రాక్టర్ రావాలంటే భూమా నాగిరెడ్డికి కప్పం కట్టాలా? జనరల్ మామూలే కదండి. ఆలగడ్డ రావా అన్నారు సార్, వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తామండి? ఎన్ని మర్డర్లు చేయించారు సార్ భూమా నాగిరెడ్డి? ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు? పదవులు ఎప్పుడు వస్తాయంటే రాజీ పడినప్పుడు, రాజకీయాలు చేసినప్పుడు, తప్పుడు పనులు చేసినప్పుడు మాత్రమే ఈ పదవులు అనేది కొంచెం ఆలోచన చేసేటువంటి పరిస్థితి.